ఇలా నలుగురు బిడ్డలుంటే ఏంటి పరిస్థితి? ఎవరు చూసుకోవాలి బిడ్డల్ని? ఈ ఇద్దరు పనికి పోతారు, ఎవరు చూసుకుంటారు? మన పెద్ద డబ్బున వాళ్ళ ఇళ్లలో లాగా ఇద్దరు కేర్ టేకర్లను పెట్టి ఆయాలం పెట్టి పెంచలేరు వాళ్ళు. పాపం క్రష్లో పెట్టి డబ్బులు ఇవ్వలేరు కదా, వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు కదా. ఈ నలుగురు బిడ్డలు కూలి పని చేసుకోవడానికి పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు దేనికి? వాళ్ళ ఆలన పాలన చూసేది ఎవరు? వాళ్ళకి పేరెంటింగ్ ఎవరు? ఇది ఆలోచించాలి కదా. ఏమీ లేకుండా పేదల్ని మీరు బిడ్డలు కానండి అని పేదల్ని ప్రోత్సహిస్తే డబ్బున్న వాళ్ళ పిల్లలు కానరు. వారికి ఒక్కడే బిడ్డ ఉంటారు, ఇంకొకరికి నలుగురు పిల్లలు ఉంటారు. నలుగురు పిల్లలు భారమా అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఆ ఒక్కడే బిడ్డ వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. ఈ నలుగురు పిల్లలున్న తల్లిదండ్రులు ఒక ఐఐటి, ఒక ఐఏఎం, ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ఐఏఎస్. ఏమైనా భారం ఉన్న నలుగురు పిల్లల వల్ల? ఎలాంటి భారం లేదు. కానీ ఇందులో రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకరికేమో నలుగురు పిల్లలు, వాడు 10th ఫెయిల్, వాడు ఇంటర్ ఫెయిల్, వాడు బీకామ్ ఫెయిల్, ఇంకోటి BA చేశాడు, ఉద్యోగం లేదు. నలుగురు. ఇంకోరికి ఒక్కడే బిడ్డ, వారు ఐఐటీలో చదివాడు, ఐఏఎంలో చదివాడు, ఇప్పుడు IASలో టాపర్. ఇప్పుడు ఒక్క బిడ్డ ఉన్నవాడి జీవితం ఎంత బాగుంది, నలుగురు బిడ్డలు ఉన్న జీవితం ఎంత బాగుంది? రేపు ఈ పరిస్థితి వస్తే ఎవడు బాధ్యత? అందువల్ల మీరు ప్రతి ఒక్క బిడ్డకు మీకు మంచి హౌసింగ్, మంచి ఇల్లు, వాళ్ళకు మంచి బడి, మంచి ఆసుపత్రి, ఓ పిల్లల క్రష్ ఫెసిలిటీ, ఇవన్నీ మీరు ఇవ్వండి. మంచి నైపుణ్యము వాళ్ళకి మీరు ఒక అవసరమైతే రెసిడెన్షియల్ స్కూల్ పెట్టండి. వాళ్ళ కంప్లీట్ బాధ్యత మీరు తీసుకోండి. పిల్లల బాధ్యత మీరు కనండి, మేము ప్రభుత్వం పోషిస్తుంది అని బాధ్యత తీసుకోండి. మీరు ప్రభుత్వం 30,000 చేతులు చూసుకుంటామంటారు. మీరు గమనించండి. 3వ బిడ్డ పడితే 30,000 ఇస్తారు, 4వ బిడ్డ 40,000 ఇస్తారు. ఇంకేమియా? మీ దాంట్లో మీరే సావాలి జీవితం అంతా. ఇది కాదు కదా. మీరు కనండి, మీరు పెంచండి, వాళ్ళ ఖర్చు అంతా మేము ఇస్తాం అని ప్రభుత్వం స్కీమ్ పెట్టండి. ప్రతి బిడ్డ జీవితానికి ఎంత ఖర్చు అయితే అంత మేము ఇస్తాం భరోసా. అప్పుడు అభ్యంతరం లేదు. కానీ అది ఉండకుండా మీరు పేదల పైన భారాలు మోపేటువంటి ఈ జనాభా విధానం ఏంటి? ఎవరు చెప్పారండి? ఇప్పుడు అంత